నా ఛానల్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి కదా! 18 క్లాసెస్ అయిపోయాయి. ఇవాళ 19థ్ క్లాస్. ఈ క్లాస్‌లో పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే ఉంటది కుర్తీ. 18థ్ క్లాస్ ఎవరైనా చూడకపోతే చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఇదిగోండి బ్యాక్ నెక్ ఇలా అయితే పెట్టా. దీన్ని క్యాన్వాస్ యూజ్ చేస్తూ అయితే స్టిచ్ చేశా. ఇప్పుడు హ్యాండ్ అయితే పఫ్ స్లీవ్ అయితే స్టిచ్ చేసుకున్నాము. కటింగ్ వీడియోలో మీరు చూసుంటారు కదా, పైన 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం అక్కడ కట్స్ పెట్టేసుకుని ఉంటాం ఎక్స్ట్రా ఎంత పెట్టుకున్నాం అన్నది. ఆ 3 ఇంచెస్ స్టార్టింగ్ కట్స్ ఆ 3 ఇంచెస్ మొత్తాన్ని అయితే ఇలా పఫ్ అయితే పెట్టుకోవాలి. 2 సైడ్స్ మిడిల్‌కి వచ్చేటట్టు అయితే మిడిల్ సైడ్‌కి అయితే పెట్టుకోవాలి గైస్. ఇదిగోండి ఇలా అయితే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు నేను లైనింగ్ అయితే యాడ్ చేయట్లేదు. మీకు లైనింగ్ కావాలి అంటే ముందే అయితే యాడ్ చేసుకోండి. ఈ పఫ్ పెట్టాక ముందే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ కొంచెం ఒక 1 ఇంచ్ ఇంకొక హ్యాండ్ ఉంటది కదా, సేమ్ దాన్ని కూడా ఇలా 2 సేమ్ లెంత్ వచ్చేటట్టు అయితే చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ అయితే ఇలా ఉంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి గైస్. నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తా. ఇదిగోండి కింద డబల్ ఫోల్డ్ పెట్టి అయితే ఒక స్ట్రైట్‌గా ఒక స్టిచ్ వేసేయాలి. హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ మిడిల్‌కి పెట్టి అయితే ఇలా చూసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం అయితే పెట్టి చూసుకోవాలి. ఎక్కువ ఉంది అనిపిస్తే ఒక ఫ్రిల్ పెట్టాలి. తక్కువ వస్తుంది అంటే ఒక ఫ్రిల్ తీసేయాలి ఇంతే గైస్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా ఈజీగా అయితే నేర్చేసుకుంటారు. ఇదిగోండి ఇలా మధ్యలో ఏమైంది అని అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకుంటాం అన్నది క్యాన్వాస్ పేపర్ ఎలా పెట్టి ఎలా స్టిచ్ చేసుకుంటాం అన్న వీడియోస్ అయితే డిలీట్ అయ్యాయి గైస్. నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు చెప్తాను నేను క్లియర్గా. హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో తెలుసు కదా, మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పా. సో ఇంకా ఫాస్ట్గా అయితే స్టిచ్ చేసేస్తున్నా. ఇదిగోండి ఇలా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేయండి. ఆ క్యాన్వాస్ పేపర్ ఎలా అటాచ్ చేయాలన్నది కూడా చాలా డీటెయిల్డ్గా అయితే ఉండే వీడియోస్ కొంచెం డిలీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది. ఇదిగోండి ఇలా హ్యాండ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని ఫైనల్గా ఇలా అయితే చూసుకోండి. ఇదిగోండి అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా రావాలి. మనం ముందే చూసుకోవాలన్నమాట గైస్. ఇంకొక హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. మనం బిఫోర్ హ్యాండ్ ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో సేమ్ అలానే మిడిల్ దగ్గర నుంచి పెట్టేసి జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు ఇంతకుముందు హ్యాండ్ చూపించా కాబట్టి ఇది చూపించట్లే. మీకు స్టిచ్ చేసిన తర్వాత అయితే ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తా గైస్. చిన్న టిప్స్ ఫాలో అవుతూ అయితే నేర్చుకోండి. ఇదిగోండి ఇలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. పైన పెట్టుకుంటే మనకు సరిగా అర్థం కాదు కాబట్టి కింద అయితే పెట్టుకొని మెజర్ చేసుకుందాము గైస్. ఇదిగోండి సేఫ్టీ పిన్స్ అయితే స్టార్టింగ్లో ఒకటి, ఆర్మ్ హోల్ దగ్గర ఒకటి, కింద అన్నీ కలిపి అయితే సేఫ్టీ పిన్స్ పెట్టండి ఫస్ట్. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే సేఫ్టీ పిన్స్ పెట్టండి చుట్టూ గైస్. దీంట్లో ప్రాసెస్ ఉంటుంది గైస్. మీకు క్లియర్గా ఏం అర్థం అవ్వకపోతే నాకు కమెంట్ చేయండి. నేను క్లియర్గా కటింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఓల్డ్ టాప్ తీసుకోండి. మిడిల్లోకి ఒక లైన్ అయితే వేయండి ఇలా వీడియోలో చూపించినట్టు. మిడిల్లోకి ఒక లైన్ వేసి ఇదిగోండి చెస్ట్ ఎంత ఉంది అన్నది టాప్కి మిడిల్లోకి కూడా మెజర్ చేసుకోవాలి, లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టాప్ మిడిల్ కింద టాప్ మిడిల్ 2 సేమ్ ఉండేటట్టు అయితే చూసుకొని ఎగ్జాక్ట్గా ఓల్డ్ టాప్ ఎక్కడికుంటే అక్కడి వరకు అయితే డ్రా చేసుకున్నాం కదా అలా. ఇదిగోండి ఇది అయితే ఓల్డ్ టాప్ యూజ్ చేసి ఇలా మెజర్ చేసుకుంటాము. ఇప్పుడు టేప్ యూజ్ చేసి ఎలా మెజర్ చేసుకోవాలో మీకు చూపిస్తా. ఇదిగోండి 7 వరకు చెస్ట్ రౌండ్ వస్తుంది. 14 దగ్గరికి హిప్ లూజ్ వస్తుంది. కింద 21, 20 దగ్గరకు వేస్ట్ లూజ్ అయితే వస్తుంది. ఈ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి గైస్. 7 డిపెండ్స్ అపాన్ క్లయింట్ బాడీ గైస్. కొంతమంది హైట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చబ్బీగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అలాంటప్పుడు మనం చూసుకొని అయితే పెట్టుకోవాలి. 6 కొంతమందికి 6, కొంతమందికి 30,
కొంతమందికి 12 అలా కూడా వస్తుంది, ఇంకొంతమంది 19 కూడా వస్తుంది కట్స్కి. ఇదిగోండి ఇలా అయితే క్రాస్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఓల్డ్ టాప్తో పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను టేప్తో కూడా మెజర్ చేస్తున్నా. 2 అలా పెట్టి చూపిస్తున్నాం, మీకు ఇలా పెట్టి కూడా చూపిస్తున్నా. ఇప్పుడు టేప్తో ఎలా మెజర్ చేసుకోవాలన్నది చూపించిన, అలానే ఓల్డ్ టాప్తో ఎలా మెజర్ చేసుకోవాలన్నది కూడా చూపించిన కదా గైస్. ఇంతే, చాలా ఈజీగా అయితే నేర్చేసుకుంటాము. ఇప్పుడు మనం 3 డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా. హిప్ లూజ్ ఎంత, చెస్ట్ లూజ్ ఎంత, వేస్ట్ లూజ్ ఎంత అన్నది అయితే చూసుకొని మెజర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే మనకు నీట్గా క్రాస్ చెక్ చేసుకోవాలి. నాకు ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఓల్డ్ టాప్లో ఎంత అయితే వచ్చిందో సేమ్ అంత మరి ఉందో లేదో చూసుకోవాలి. మిడిల్లో ఒక లైన్ వేసి ఉంటుంది కదా, ఆ లైన్ దగ్గరికి కరెక్ట్ హాఫ్ ఇప్పుడు 12 అనుకోండి. 12 అంటే మిడిల్లో 6 రావాలి, ఇక్కడ 6 రావాలి, ఇక్కడ 6 రావాలి. మిడిల్ లైన్కి ఎగ్జాక్ట్ డివైడెడ్ బై 2 వచ్చేటట్టు అయితే చేసుకోవాలి మిడిల్ లైన్ మీదకి. ఇదిగోండి ఇలా షేప్కి అయితే తీసుకోవాలి. ఇంకా కట్స్ వరకు అయితే ఇలా షేప్ డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉంటే ఓల్డ్ టాప్కి ఎంత ఉంటే అంత అయితే చూసి అంతవరకు మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కూడా సేమ్ అలా మెజర్ చేసుకోవాలి. ఎల్బో స్లీవ్ దగ్గరికి కొంచెం చిన్నగా అవుతుంది కదా, అక్కడ కూడా ఎంత లూజ్ ఉన్నది కూడా చూసుకోవాలి. అప్పుడు మనం కుర్తీ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఫిట్టింగ్. ఇలా ఈ మెజర్మెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి గైస్. మనం ఏ టాప్ స్టిచ్ చేసినా ఈ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ దీన్ని మనం ఆల్రెడీ సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి మనం ఎట్లా కదిపినా ఏమవ్వదు. ఇదిగోండి ఇప్పుడు మనం లైన్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదిగోండి ఆర్మ్ హోల్ 2 ప్లస్ సింబల్ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసుకోండి, 2 ఎక్స్ట్రాలు ఉంటాయి కదా కింద లోపలివి, ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకున్న ఫ్యాబ్రిక్, ఎక్స్ట్రా స్టిచ్ హ్యాండ్ అటాచ్ చేసుకునే ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని లోపల సైడ్కి అనాలి. అంటే ఆర్మ్ హోల్ సైడ్కి అనాలి, బయట సైడ్ కాకుండా ఇటు సైడ్కి లోపల సైడ్కి అనాలి. ఒక్కొక్కసారి పదాలు గుర్తురావు గైస్ ఏం వర్డ్స్ మాట్లాడతాము అన్నది. ఇదిగోండి కట్స్ వరకు ఇలా అయితే వచ్చి ఇక్కడ వరకు స్టాప్ చేయాలి. ఇంతకంటే ఎక్కువ రావద్దు. మళ్ళీ దీన్నే ఇంకా రివర్స్ చేయాలి. దీన్నే రివర్స్ చేసి ఇంకొక స్టిచ్ అయితే ఇంకో 3-4 స్టిచెస్ అయితే వేయండి. స్టిచ్ మళ్ళీ సపరేట్గా రావాలి. అక్కడ ఎండింగ్లో కట్స్ దగ్గర మాత్రం అదే దాంట్లో నుంచి రావాలి. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయండి. ఇలా ఒక 3-4 అయితే వేసేయండి. ఇదిగోండి గైస్ ఇలా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ దాకా చెప్తున్నా అర్థమైంది కదా. నేను ఫాస్ట్గా అయితే చెప్తున్నా. ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదా, క్లయింట్కి గుచ్చుకోకుండా ఉండాలి అని మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు ఇలా అయితే చేయాలి. లాస్ట్ ఎండింగ్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేయాలి. మీకు డబల్ ఫోల్డ్ చేయడానికి ఫ్యాబ్రిక్ ఎక్కువ లేకపోతే లోపలికి అయితే మడత పెట్టవచ్చు. ఇలా 2 లోపలికి ఈ 2 ఫ్యాబ్రిక్స్ లోపల సైడ్కి మడత పెడితే అలా కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. మన మెయిన్ గోల్ ఏంటి అంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్ బయటకు రావద్దు. అది డబల్ ఫోల్డ్ అయినా పెట్టచ్చు, మిడిల్ ఫోల్డ్ అయినా పెట్టచ్చు. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు కట్స్ ఎలా పెట్టుకోవాలి మీకు చూపిస్తా. ఇదిగోండి ఇలా ఉంటుంది కదా. కుర్తీ ఎప్పుడు స్ట్రైట్గా ఉండకుండా కొంచెం ఈ ఎడ్జెస్లో ఇంత అయితే కట్ చేసేయాలి. అప్పుడు స్ట్రైట్గా ఉండకుండా ఇలా సాగినట్టు ఉండకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, మంచి లుక్ అయితే ఉంటుంది గైస్. ఇదిగోండి ఇలా మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్న పాయింట్. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు కట్స్ అయితే డబల్ ఫోల్డ్ పెట్టుకోవాలి. చిన్నగా మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఉంటాం కదా, దాన్ని అయితే ఇదిగోండి ఇలా డబల్ ఫోల్డ్ పెట్టి నేను సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసిన. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే పెట్టుకోండి గైస్, చాలా ఈజీ అవుతుంది స్టిచ్ చేయడం. ఆర్గంజా ఫ్యాబ్రిక్తో మీకు నేర్పించాలి అనుకోవడం నేను చేసిన మిస్టేక్. ఫస్ట్ మీకు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే నేర్పించాలి. మీరు డైరెక్ట్గా ఇలా ఫ్యాబ్రిక్స్తో నేర్చుకోకుండా అమ్మ చీరలు, నాన్న వాళ్ళ లుంగీలు అలా ఉంటాయి కదా, వాటితో అయితే నేర్చుకోండి. ఇదిగోండి ఇక్కడ దాకా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు
ఇటు సైడ్ ఫోల్డ్ కూడా దీనికి కంటిన్యూయేషన్ రావాలి. అప్పుడు మనం ఎక్కడ స్పేస్ రాకుండా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి గైస్ ఇంతే, చాలా బాగుంటుంది. మీకు సింగిల్ కట్ కావాలి అంటే సింగిల్ స్టిచ్ వేసి స్టాప్ చేసేయచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ సింగిలే ట్రెండ్. అంటే కొంచెం క్లాస్ లుక్ అయితే ఉంటుంది డబల్ వేయడం వల్ల. మీకు ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ మిగిలింది అనిపిస్తే ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టండి మిడిల్లోకి. లేకపోతే ఎండింగ్లోకి వచ్చేసిన తర్వాత కట్ చేసేయచ్చు కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది అనిపిస్తే. ఇదిగోండి ఇలా సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఉంది కదా. ఇప్పుడు దీనికి ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నా నేను. ఇది అప్పటి కాలంలో స్టిచ్ చేసిన డ్రెస్ అనమాట. ఇప్పుడైతే సింగిల్ స్టిచ్ వేస్తాను నేను కూడా కట్స్కి. డబల్ స్టిచ్ అయితే వేయను. అంటే డిపెండ్స్ అపాన్ క్లయింట్ అనమాట. క్లయింట్స్ కొంచెం పాష్గా ఉండి ఫ్యాబ్రిక్ కొంచెం ఇది చూడండి ఆర్గాన్జా కదా, దీనికి సింగిల్ వేసినా సరిపోతుంది, డబల్ వేసినా సరిపోతుంది. కొన్ని ఫ్యాబ్రిక్స్ కాటన్ అలా ఉంటాయి. కొంతమంది క్లయింట్స్ ఇప్పుడు మనం స్టిచ్ చేసే డిజైన్ బట్టి కూడా స్టిచ్ చేసేయాలి. ఇదిగోండి సో సింగిల్ కావాలి అనుకుంటే సింగిల్ స్టిచ్తో కూడా స్టాప్ చేసేయచ్చు. కింద కూడా సేమ్ కట్స్ స్టిచ్ చేసిన తర్వాత కింద ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని కూడా డబల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేయాలి. గైస్ నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. బేసిక్స్ దగ్గర నుంచి అసలు మీకు నీడిల్లో థ్రెడ్ ఎలా ఎక్కించాలో తెలియకపోతే కూడా సిజర్ ఎలా యూజ్ చేయాలో అన్నది రాకపోయినా నేను స్టార్టింగ్ ఫస్ట్ వీడియో నుండి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీరు నేర్చుకుంటారు. అలానే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ను, నేర్చుకుంటారు. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళతో. ఇదిగోండి ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసేయాలి. ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువైంది అనిపిస్తే మిడిల్లో ఒక చిన్న ఫ్రిల్ పెట్టండి, కనిపించక పెట్టేయాలి, ఏం కాదు. అలానే నా ఛానల్లో బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి. బ్లౌజ్ క్లాసెస్ కూడా ఒక 4 క్లాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, సాదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది. ఇంకా కొద్ది రోజుల్లో డబల్ లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా నేర్పిస్తా. ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది గాయ్స్. ఇది కూడా స్టిచ్ చేసిన తర్వాత కట్స్ చూసారా ఎంత నీట్గా ఉందో. కట్స్ ఎట్లా చెడిపోతాయంటే మనం కట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకుంటే చెడిపోతాయి. సో ఇదిగోండి ఇలా నీట్గా రావాలి అని అంటే కట్టింగ్ అప్పుడు చాలా కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. మీకు ఫైనల్లో అయితే చూపిస్తా అవుట్లుక్ ఎలా ఉందన్నది డ్రెస్ది. ఇదిగోండి గైస్ చాలా నీట్గా ఉంటుంది. మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతే గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ బెస్ట్.